जय हिंद, जय भारत। मृदा खुदूस 24 न्यूज हक के वास है। आइए देखते हैं आज की एक अहम खबर। జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో నాలా నిర్వహణ పట్ల మున్సిపల్, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానిక కౌన్సిలర్ స్రవంతి నామరవి కిరణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాంతినగర్, బాగారెడ్డిపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు 27వ వార్డులోని పెద్ద నాలా గుండా ప్రవహిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ నాలా పూర్తిగా చెత్తాచెదారంతో పేరుకుపోయి మురుగునీరు పారేందుకు వీలు లేకుండా తయారైంది. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు ముందస్తు చర్యలుగా పట్టణంలోని పలు నాళాలను శుభ్రం చేయించేవారు. కానీ ఈ ఏడాది అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కౌన్సిలర్ ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల కురిసిన వర్షాలకు నాలా పొంగిపొర్లి మురుగు నీరంతా రోడ్లపైకి చేరింది. దీంతో తీవ్రమైన దుర్వాసన వెదజల్లడమే కాకుండా దోమల బెడద విపరీతంగా పెరిగింది. పాములు, విష పురుగులు ఇళ్లలోకి వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు ఎంతో వెడల్పుగా ఉన్న ఈ నాలా కొందరు వ్యక్తులు కబ్జా చేయడం వల్ల బాగా కుంచించుకుపోయిందని ఆమె తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇప్పటికైనా నిద్ర వీడాలని, తక్షణమే స్పందించి నాలాలో పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే పట్టణంలోని నాలాలో కబ్జాలను అరికట్టి ముంపు సమస్య నుంచి ప్రజలను వెంటనే కాపాడాలని కౌన్సిలర్ స్రవంతి అధికారులను కోరారు. నేను నామా శ్రవంతి 27వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మా వార్డులో పెద్ద నాలా ఉంది. అది శాంతినగర్ మరియు బాగారెడ్డిపల్లి నుంచి ఆ నాలా నీరు వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదంతా మురుగునీరు నిండిపోయింది. ఇప్పటి వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మరియు మున్సిపాలిటీ వారు శుభ్రం చేయించాల్సింది. ప్రతి సమ్మర్ సీజన్లో ఇది క్లీన్ చేయాల్సింది, కానీ ఇప్పటి వరకు క్లీన్ చేయలేదు. ఈసారి ఇప్పుడు 4-5 రోజులలో ఇది వర్షాకాలం వచ్చేస్తుంది. వర్షం నీరు నిండి ఇంకా ఈ నీరంతా బయటికి వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఇక్కడంతా దోమలు మరియు వాసనలు, పాములు అవన్నీ వచ్చి వారి ఇంట్లకు చేరుతున్నాయి. సో తొందరగా అధికారులు దీనిని పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. చాలాసార్లు ఆఫీసర్లకి చెప్పడం జరిగింది, అయినా పట్టించుకోలేరు. మొన్న 4-5 రోజుల క్రితం పడ్డ భారీ వర్షానికే నీరన్నీ రోడ్ల మీదికి వచ్చేసాయి. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు ప్రజలందరూ, చాలా ఇబ్బందులు పడ్డారు. తొందరగా శుభ్రం చేయాలని కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను అధికారులకి. ఈ నాలా చాలా పెద్దదిగా ఉండేది, ఇప్పుడు చిన్నదిగా అయిపోయింది. అంటే దాన్ని కబ్జా చేసుకుంటున్నారు ప్రజలు. ఇప్పటికైనా పట్టించుకోండి అధికారులకు అని కోరుకుంటున్నాను. बहुत तकलीफ हो रही है, मोहल्ले वालों को पूरा रोड पे भी पानी बहुत जम जा रहा, बहुत तकलीफ है। इसका मसला हल करिए आप, बहुत परेशानी है लोगों को यहाँ। చూడండి ప్రజల ఆవేదనలు చూడండి. एक बारिश में पूरा पानी जाम हो गया, अब आगे बरसात में क्या होता वो तो बोल नहीं सकते। अब जरा लिहाजा ये आप लोग इसका मसला हल कर दो, ये पूरा खत्म कर दो। ये बहुत मुश्किल हो रही लोगों को। चलने नहीं आ रहा, पूरा रोड पे पूरा पानी जाम हो जा रहा है। इधर पूरी पूरा नाली बंद है। ये राजन्ना पेट में जाने की ट्रैफिक पूरी यही है, पूरा रास्ता जाम हो जा रहा बारिश ज्यादा आने से। पब्लिक को बहुत मुश्किल हो रही, इसका मसला हल करिए आप। చూడండి ప్రజలు ఇంతసేపు చెప్పిన మాటలు వినండి, వాళ్ళ ఆవేదనలు వినండి. కొంచెం ఇప్పటికైనా అధికారులు దీన్ని పట్టించుకొని శుభ్రం చేయాలని కోరుకోవడం కాదు, డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటి వరకే చెప్పాము, మేము చాలాసార్లు అధికారులకు చెప్పాము, అయినా పట్టించుకోలేరు. కాబట్టి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే మేమందరం ప్రజలందరం కలిసి మీ దగ్గరకు వచ్చి ధర్నాలు కూడా చేస్తాము దీన్ని శుభ్రం చేయకపోతే. ఓకే, आप देख रहे हैं 24 न्यूज हक की आवाज। आगे की अपडेट्स के लिए लाइक कीजिए, सब्सक्राइब कीजिए, लोगों के साथ ज्यादा से ज्यादा शेयर कीजिए। जय हिंद।